గెట్ చేస్తాము అండ్ డేటాను మనం ఇలా కర్లీ బ్రాకెట్స్ స్టోర్ చేస్తాం. సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్స్ ఇక్కడ 10, 20, 30, 40 ఎలిమెంట్స్ తీసుకున్నాం. దీన్ని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఒక్కోసారి ఇలా ఆర్డర్ వైజ్గానే వస్తుంది, మేబీ సమ్ టైమ్స్ ఇలా అన్ఆర్డర్గా వస్తుంది. సో దీన్ని అన్ఆర్డర్ అని అంటాం. దీని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలంటే మన వాట్సాప్ గ్రూప్ లాంటిది. ఒకసారి మనం జాయిన్ అయినామంటే మళ్ళీ సెకండ్ టైం జాయిన్ అవ్వడానికి మనకి యాక్సెస్ ఉండదు. సేమ్ ఇలానే సెట్స్లో కూడా ఒకసారి ప్రింట్ చేసిన ఎలిమెంట్ని సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ చేయదు. నెక్స్ట్ ఫీచర్స్ చూద్దాం. అన్ఆర్డర్ అంటే ఎందుకు చూసినాం ఇక్కడ. నెక్స్ట్ నాట్ అలౌడ్ డూప్లికేట్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 1, 2, 1, 3 తీసుకున్నాం ఇన్పుట్స్ అనేది. మన ప్రింట్ ఏం చేసి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1, 2, 3 వస్తుంది. ఇక్కడ 1 అనేది మల్టిపుల్ టైమ్స్ రాసినాం కానీ అవుట్పుట్ అనేది సింగిల్ టైం మాత్రం తీసుకుంటుంది. సో దిస్ కాల్ నాట్ అలౌడ్ డూప్లికేట్. నెక్స్ట్ అన్ఇండెక్స్ అంటే ఏమంటే కెనాట్ యాక్సెస్ ఐటమ్స్ యూజింగ్ ఇండెక్స్ నెంబర్స్. అంటే మనం లిస్ట్లో కానీ టపుల్లో కానీ ఎలిమెంట్స్ మనం ఇండెక్స్ వాల్యూస్తో యాక్సెస్ చేస్తాం 0, 1, 2, 3 అలా. ఇక్కడ మనకి సెట్స్లో అలా ఇండెక్స్ వాల్యూస్తో యాక్సెస్ చేయలేము. నెక్స్ట్ మ్యూటబుల్ అంటే ఏమంటే మనం డేటాని యాడ్ చేయొచ్చు, రిమూవ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఆపరేషన్స్ అంటే ఈ ఆపరేషన్స్ మనం ప్రాక్టికల్ రన్ చేసి చూద్దాం. ఆపరేషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ యాడ్, రిమూవ్, మెంబర్షిప్, లెంత్. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. యాడ్ అంటే ఏమో చూద్దాం. ఏ ఈక్వల్స్ టు 10, 20, 30 ఇలా మనం నార్మల్గా ఇలా కర్లీ బ్రాకెట్స్ మనం ఇక్కడ సెట్స్లో డేటా స్టోర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ 70 అనే నెంబర్ని మనకి ఈ సెట్లోకి యాడ్ చేస్తున్నాం. ఎలా ఏ డాట్ యాడ్ 70 అంటే మళ్ళీ ప్రింట్ ఏం చేసి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ 70, 40, 10 ఇలా 70 మనకి ఇక్కడ యాడ్ అయింది. సో దీన్ని యాడ్ ఆపరేషన్ అంటాం. నెక్స్ట్ రిమూవ్ అంటే ఏమంటే ఇక్కడ ఉన్న సెట్లో ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయడం అంతే. ఇక్కడ ఏ ఈక్వల్స్ 1, 2, 3, 4, 5 నెంబర్స్ తీసుకున్నాం. ఏ డాట్ రిమూవ్ 2 అంటే మనం 2 అనే నెంబర్ రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ ఏ అంటే మనకి ఇక్కడ 2 రిమూవ్ అయిపోతున్నాం. అవుట్పుట్లో 1, 3, 4, 5 2 రిమూవ్ అయిపోయింది. సో దిస్ కాల్ రిమూవ్ ఆపరేషన్ ఇన్ సెట్స్. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేషన్ అండ్ లెంత్ ఆపరేషన్ రెండు ఒకే ప్రోగ్రామ్లో చూద్దాం. మెంబర్షిప్ అంటే ఏమంటే ఇన్ నాట్ ఇన్ అంటే ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నాయో లేదా చెక్ చేస్తుంది. ఇక్కడ ఏ ఈక్వల్స్ 1, 2, 3, 4 సెట్ తీసుకున్నాం. ప్రింట్ ఏ 1 ఇన్ ఏ అంటే 1 అనేది మనకి ఏలో ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది ట్రూ వస్తుంది. ప్రింట్ 20 ఇన్ ఏ అంటే మనకి 20 అనేది మనకి ఇక్కడ సెట్లో లేదు కాబట్టి అవుట్పుట్ మనకి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ 100 నాట్ ఇన్ ఏ అంటే ఏమంటే 100 అనేది ఏలో లేదని చెప్తాను. ఇక్కడ 100 మనకి ఏలో లేదు కాబట్టి మనకి అవుట్పుట్ ట్రూ వచ్చింది. అంటే ఏమంటే ఇక్కడ ఇచ్చిన సెట్స్లో ఎలిమెంట్స్ అన్ని ఎన్ని ఉన్నాయని కౌంట్ చేస్తుంది అంతే. ఇక్కడ ఏ ఈక్వల్స్ 1, 2, 3, 5 నెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ ప్రింట్ లెంత్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మొత్తం దీంట్లో ఎన్ని ఉన్నాయి లెంత్ ఫైన్ చేస్తుంది. ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ప్రింట్ అవుట్పుట్ మనకి 5 వచ్చింది. సో దిస్ ఇస్ కాల్ లెంత్. సో దీస్ ఆర్ కాల్ సెట్స్ ఆపరేషన్స్. ఫాలో కోడింగ్ హబ్ ఫర్ మోర్ వీడియోస్.